హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన స్నాక్ రెసిపీని చూపిస్తాను రండి. కారం కారంగా, పుల్ల పుల్లగా, చట్పటాగా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇంకెందుకు రెసిపీ చూసేద్దాం రండి. ఒక కప్ పల్లీని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టిన తర్వాత, అది ఆరిపోయిన తర్వాత పొట్టంతా తీసేసి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్, పసుపు, సరిపడా ఉప్పు, కొంచెం కారం, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి క్రిస్పీ అయ్యే వరకు. తర్వాత మనం వేయించిన పల్లీలు ఉన్నాం కదా, అవి వేసేసి మొత్తం కారం ఉప్పు అంతా పల్లీలకు పట్టేలాగా అటు ఇటు మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు టాస్ చేసుకోవాలి. తర్వాత అవి ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో మనకు సరిపోయినంత ఉప్పు, అలాగే కారం, మీరు కారం ప్లేస్లో పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ కూడా తీసుకోవచ్చు. తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెం, అలాగే ఆనియన్, టమాటా కొంచెం అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసి తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండండి, హాఫ్ చెక్క లెమన్. తర్వాత మొత్తం మిక్స్ చేసేయండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి, నేనైతే వేయలేదు, వేస్తే ఇంకా బాగుంటుంది. మొత్తం వేసేసిన తర్వాత ఇలా మిక్స్ చేసి మనం వేయించిన పల్లీల బదులు ఉడకబెట్టిన పల్లీలు కూడా తీసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి. అవైనా పర్లేదు, ఇవైనా పర్లేదు, ఏదైనా టేస్ట్ బాగుంటుంది. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని ఈవినింగ్ స్నాక్లా చేసుకోవచ్చు, లేదంటే డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. డిన్నర్లో చేసుకోవాలంటే కీరా ముక్కలను క్యారెట్ ముక్కలు వేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యమైన ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.